గౌరీ 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 మై గాడ్ నా బట్టలు ఏమైనా గౌరీ కంగారు పడకు నా దగ్గర ఉన్నాయి నా ఒంటి మీద బట్టలు నీ చేతిలోకి ఎలా వచ్చాయి పాము కుబుసం విడిచినట్టుగా నువ్వే విడిచేశావు ఎప్పుడు రాత్రి రాత్రి జాగ్రత్త ఒంటి మీద బట్టలు లేవు రాత్రి ఏం జరిగింది కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది గౌరు ఉండాలి కదా అవును ఉండాలి ఇప్పుడు లేదే అవును లేదు ఎక్కడికి వెళ్ళింది వచ్చేటప్పుడు నాకు చెప్పి రాలేదు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు గౌరి రాత్రి వెళ్ళిపోయిందా కంగారు పడకు గౌరికేం కాలేదు అంటే నాకేమైనా అయిందా కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా నేనా నిమిత్త మాత్రుణ్ణి అసలు రాత్రి అలా జరుగుతుందని నేనే అనుకోలేదు ఎలా జరుగుతుందని అదే నువ్వు అనుకున్నట్టు ఆడదానని కూడా చూడకుండా ఇంత బరి తెగిస్తావా అది నిన్ను నువ్వు వేసుకోవలసిన ప్రశ్న నాకేదన్నా జరిగితే జరిగిందో లేదో కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది అప్పటిదాకా ప్రతిజ్ఞలు చెయ్యకు భానుమతి కరు కకు కయ్యే కంతా దాంతో నా బొంతో ఆ కాతీసి మాట్లాడవమ్మా మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను ఆ తర్వాత కమాకన్నే కస్తాను పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా ఏం లేదండి ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు కొంచెం లూజు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు ఇదేంటి పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి ఏం పిల్ల బాబాయ్ గారు నన్ను కాపాడండి వీళ్ళెవరూ నాకు తెలీదు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు మాత్రం మాకేం తెలుసు ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దాం తెల్లారేపటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు చెల్లెమా ఇక్కడ ఉన్నావా ఏమిటి అల్లరి చూసావా ఎంతమంది వాళ్ళని చూస్తున్నారు చూసారా దానికి ఇష్టమైన పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యనండి నన్నే ఎంతెంత మాట్లాడుతుందో చూడండి అబద్ధం నాకెప్పుడో పెళ్ళైపోయింది పెళ్ళయిందా ఏది తాళిబొట్టు చూపించమనండి చూపించమ్మా నీకు పెళ్ళైతే తాళిబొట్టు చూపించు బాబాయ్ నేను చెప్పేది నిజం నాకు నిజంగా పెళ్ళైంది తాళిబొట్టు లేదే ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఎట్టా నమ్ముతారమ్మా ఓ నీ పిల్ల మెల్ల తాళి కట్టోడు చెప్పనంట్రా మీ ఊరు వాడే జయకృష్ణ మా జయకృష్ణ ఏమిటి గోళ ఏం లేదు సార్ ఈ అమ్మాయి వాడి చెల్లెలు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దాం వచ్చా కానీ మేమెవరమో తనకు తెలియదని పక్క ఊరి జయకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్